హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. స్వాతి ట్రావెల్ డైరీస్లో ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏమేం ప్రిపరేషన్స్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను, చూసేయండి. ఈ ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల నేను వరలక్ష్మి వ్రతాన్ని అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే చేసుకోగలిగానండి. దానికోసం మనం కొన్ని పనులు మనం ముందు రోజే ఎలాగో తలస్నానం చేసి నీట్గా ఉంటాం కాబట్టి హెడ్ బాత్ చేసేసి సో మనం ముందు రోజే కొన్ని పనులను మనం ముందు రోజు చేసుకున్నామంటే ఆ రోజు ప్రశాంతంగా మనం పూజ అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ అయితే మనము ఈ సామాన్లన్నీ మనము ఇత్తడి సామాన్లన్నీ రోజు డైలీ వాడం కదండి, పెద్ద కుందులు, ప్లేట్లు అవన్నీ, వాటన్నిటిని తీసుకొని నేనైతే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇవైతే రెగ్యులర్గా వాడేవి కాదు కదా, బాగా మడ్డి పట్టేసి ఉన్నాయి. సో నేను పీతాంబరి యూస్ చేసి ఇలా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను డైలీ పూజ చేసేసుకొని తర్వాత ఈ ప్రిపరేషన్స్ అనేది అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా వీటన్నిటిని అయితే క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. కానీ ఇవి చాలా మడ్డి పట్టిపోయి ఉన్నాయండి. యాక్చువల్గా నేను లోపల పెట్టేటప్పుడు కూడా క్లీన్ చేసే పెడతాను. మళ్ళీ మనం వాడాం కదండి, మళ్ళీ దివాళీకి అలా తీస్తాం కదా అనేటప్పటికి ముందుగానే ఇట్లాగా యూస్ చేయకపోయేటప్పటికి అన్నీ ఇట్లాగా మడ్డిలాగా పట్టేసినాయండి. గిన్నెలు, గ్లాసులు, అలాగే ఇత్తడి ప్లేట్లు, చెంబు ఇలాంటివన్నీ క్లీనింగ్ అయితే చేసేసుకొని పెట్టుకున్నానండి. ఇదిగోండి ఈ సామాన్లన్నింటినీ క్లీనింగ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ముందుగానే అమ్మవారి ఫేస్ ఉంటుంది కదండి, విగ్రహము, అట్లాగా ఇలాగ కింద పెట్టుకునే పీట లాంటిది, వీటిని కూడా క్లీన్ చేసేసుకొని ఎండ వస్తుందని చెప్పేసి సన్కి డ్రై చేసేద్దామని చెప్పేసి సన్లైట్కి డ్రై చేద్దామని చెప్పి ఇలా గోడ మీద అయితే అన్నింటినీ పెట్టేసుకున్నానండి. ఇవి పెట్టేసుకొని నెక్స్ట్ పని అయితే చేసుకుంటూ ఉన్నాను. తర్వాత నేను తోరాలను అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ తోరాలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇట్లాగ ఒక బౌల్లో పసుపు తీసుకున్నాను, అలాగే దారపుండ తీసుకున్నాను, అలాగే మామిడాకులు తీసుకున్నాను. తోరాలకి మామిడాకులైనా తమలపాకులైనా ఏవైనా చేసుకోవచ్చండి. అలాగే పువ్వుల్ని కూడా తీసుకున్నాను. నేను 3 తోరాలు ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. తోరాలను అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నానండి. ఒక తోరం వచ్చేసి నేను కట్టుకోవడానికి, ఒకటేమో అమ్మవారికి, ఒకటేమో ఎవరైనా ముత్తైదువుకి ఇవ్వడానికి. అలాగా తోరాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ దారాన్ని 9 పోగులుగా అయితే తీసుకోవాలండి. వీటికి 9 ముళ్ళను అయితే మనం వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలాగ 9గా తీసుకొని 9 తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వీటికి పసుపునైతే రాసేస్తూ ఉన్నాను. మొత్తము ఈ దారాలన్నింటికి ఎక్కడ వైట్గా లేకుండా మొత్తం పసుపునైతే మనం ఇలాగ అప్లై చేసేసుకోవాలండి నీట్గా. వీటికి 9 ముళ్ళని కూడా వేసుకోవాలి. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వు కూడా పెట్టుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, లేకపోతే ఒక్క పువ్వు మిడిల్లో పెట్టేసి మిగిలిన 9 ముళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా ఎక్కడ మనకి వైట్ కలర్ అనేది కనబడకుండా నీట్గా పసుపునైతే అప్లై చేసేసుకోవాలి దారాలన్నింటికి. నేను అలాగే 3 దారాలకి పసుపునైతే అప్లై చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇట్లా మిడిల్లో ఒకటి ముడేసేసి అటు ఇటు ఇలా పువ్వునైతే పెట్టేసి ఇలాగా నాట్ అయితే వేసేసుకున్నాను గట్టిగా. అలాగే ఆ పువ్వుకి అటొకటి ఇటొకటి ఒక మామిడాకు అయితే కట్టుకున్నానండి. మిగిలిన అన్నింటినీ అయితే ముళ్ళే వేసుకున్నాను, పువ్వులన్నీ కట్టకుండా. ఇప్పుడు మొత్తం మనము ఒక్కొక్క తోరానికి 9 ముళ్ళను వేసుకోవాలి. అలాగే మనము పూజ చేసే రోజు ఈ తోర పూజ కూడా ఉంటుందండి. అది మనం వరలక్ష్మి వ్రతం పూజ బుక్లో అయితే ఉంటుంది. తోర పూజ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళందరికీ అది తెలుసు. ఇట్లాగా 3 తోరాలను అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. మిగిలిన ప్లేస్ అంతా ఇట్లాగా ముళ్ళను అయితే వేసుకున్నాను. ఇటొక 3 ముళ్ళు, అటొక 3 ముళ్ళు, 6 ముళ్ళు అవుతాయి. ప్లస్ మిడిల్లో వచ్చేసేటప్పటికి ఒక పువ్వు, అటు ఇటు మామిడాకులను అయితే పెట్టేసుకొని 2 ముళ్ళు, మొత్తం టోటల్గా 9 ముళ్ళు అయితే వేసేసుకొని ఇలా తోరాలను అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలాగే 3 తోరాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పనులన్నింటినీ ముందు రోజు చేసుకోవడం వల్ల మనకు ఆ రోజు చాలా ఈజీ అయిపోతూ ఉంటుందండి. నెక్స్ట్ టైం ఎవరైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు. అలాగే అమ్మవారి మెడలో పసుపు కొమ్ము అయితే కడతాం కదండి మనం కలసానికి, అదొకటిను, ప్లస్ కలసం చెంబుకి ఒకటి పసుపు కొమ్మైనా కట్టుకోవచ్చు, మామిడాకైనా కట్టుకోవచ్చు అండి. నేనైతే పసుపు కొమ్మునైతే కట్టాను. ఇట్లాగా కలసానికి కట్టుకునే పసుపు కొమ్ము ఒకటిను, ప్లస్ చెంబుకి కట్టుకునే పసుపు కొమ్ము ఒకటి, అట్లాగే 2 పసుపు కొమ్ములను అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల మనకి పూజ అయితే చాలా లేట్ అయిపోతూ ఉంటుందండి. అందుకని నేను ఈ పనులన్నింటినీ ముందు రోజే కంప్లీట్ చేసుకున్నాను.
అయినా సరే ఆ రోజు హడావిడిగానే ఉంటుంది. ఈ పనులు కూడా ఉన్నాయనుకోండి ఇంకా హడావిడి ఎక్కువైపోతుంది. అందుకనే తప్పకుండా అందరూ ఇలాంటి పనులన్నీ కొంచెం చేసుకోగలిగే పనులు, మనం ప్రసాదాలు అలాంటివన్నీ ముందే చేసుకోకూడదు కాబట్టి ఇలాంటి చేసుకోగలిగే పనులన్నీ ముందు చేసుకొని పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. అలాగే ముత్తైదువులకి తాంబూలం ఇచ్చే ముందు మనం పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు ఇవి కావాలి కదండి. వీటిని కూడా నేనైతే రెడీ చేసేసి పెట్టేసుకున్నానండి. అలాగే ఇలాగ వెండి సామాన్లు, నా దగ్గర ఉన్న వెండి సామాన్లు అన్నింటినీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ క్లీన్ చేసిన వాటన్నిటికి కూడా బొట్లు, గంధం బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంత చిన్న చిన్న పనులు కూడా ఆ రోజు మనకి చాలా టైం అయితే తీసేసుకుంటూ ఉంటాయి కదండి. అందుకని వీటన్నిటిని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక్కటి రెండిటికైతే మనము బొట్లు పెట్టేసుకోవచ్చండి. కానీ ఇన్ని ప్లేట్స్ కానీ, కుందులు కానీ వాటికి వీటికి పెట్టుకోవాలంటే చాలా లేట్ అయిపోతుంది. అందుకని నేను ముందు రోజే ఇవన్నీ పనులు అయితే చేసుకొని పెట్టుకున్నాను అన్నీ. కాకపోతే అన్నీ చేసి పెట్టేసుకొని దేవుడి రూమ్లో ఒక సైడ్కి అయితే సర్దేసుకున్నాను అనమాట మొత్తం. ఇట్లా ఫస్ట్ గంధం రాసేసి తర్వాత కుంకుమ బొట్లతో చక్కగా నీట్గా అందంగా అన్నిటినీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ పూజలో చాలా మనకి అందాన్ని తెస్తాయండి. పూజ చేసుకున్నాము అంటే చాలా ప్రశాంతంగా చేసుకుంటే మనకి ఎంతో బాగుంటుంది. ఇలాగ అన్ని చిన్న చిన్నవి ఎందుకో కానీ ఫస్ట్ నుంచి మాకు ఇలా అలవాటు అయిపోయిందండి. ఏ ఒక్క పని చేయకుండా పూజ చేసినా సరే ఏదో మనం అది సాటిస్ఫాక్షన్గా చేయలేమన్నమాట ముందు. అందుకని చెప్పేసి నేను ప్రతి చిన్న డీటెయిల్ని కూడా పట్టుకుంటాను, అన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇట్లాగ పెద్ద కుందులకు కూడా గంధము, కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ తాంబూలం ఇవ్వడానికి మనకి ఒక్క పొడి ప్యాకెట్లు, పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ ఉంటాయి కదండి. అప్పటికప్పుడు అవన్నీ చింపి పెట్టుకోవాలంటే చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. అందుకని నేను వీటిని కూడా ఇట్లాగా ఒక్కొక్క ప్యాకెట్ని ఇలాగ చింపి అయితే పెట్టుకున్నాను అనమాట. పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఒక్కపొడి ప్యాకెట్లు ఇలాగా ఒక్కొక్కటి సపరేట్ చేసి పెట్టాను. ఇలా అన్నీ సపరేట్ చేసి పెట్టడం వల్ల ఇలా గాజులకైతే 4 బ్యాంగిల్స్కి కలిపి ఇట్లాగ దారాన్ని అయితే కట్టేసి ఉంచాను. యాక్చువల్గా ఈ తాంబూలం అన్నీ మా పిల్లలే చేసి పెట్టారండి నాకు. సో ఇలాంటివన్నీ చేసి పక్కన పెట్టడం వల్ల వాళ్ళు చక్కగా ఒక్కొక్క ఐటమ్ నీట్గా తీసి ఒక్కొక్క దాంట్లో సెట్ చేసి పెట్టగలిగారనమాట. ఇదిగోండి గాజులన్నిటిని అయితే ఇలాగ ఒక బ్యాగ్లో 4 బ్యాంగిల్స్కి దారం కట్టేసి ఒక బ్యాగ్లో పెట్టేశాను. పసుపు కుంకుమ ప్లస్ ఒక్కపొడి ప్యాకెట్లన్నీ కలిపి ఒక కవర్లో పెట్టేసుకున్నాను. అట్లాగే 1 రూపీ కాయిన్ ఒకటి వేస్తాం కదండి. అట్లాగా కాయిన్స్ని కూడా నేను కౌంట్ చేసుకొని నేను ఎంతమందికి ఇవ్వాలి ఆ కాయిన్స్ని కూడా పక్కన పెట్టుకున్నాను. అరటిపళ్ళని కూడా ఇట్లాగా 2 అరటిపళ్ళని కలిపి తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. తమలపాకులు అంటే ఇంక మనం ఫ్రిడ్జ్లోనే ఉంచాలి కాబట్టి అవన్నీ ఒక కవర్లో అలాగే పెట్టేసి లోపలైతే పెట్టేశాను. తర్వాత ఇట్లాగా మనం శనగలు వేయడానికి ఇలా ప్యాకింగ్ కవర్ అయితే బాగుంటుందని నేను ఈ కవర్స్ అయితే తీసుకున్నాను. ప్లస్ ఈ ఐటమ్స్ అన్ని పెట్టడానికి ఈ పెద్ద కవర్స్ అయితే తీసుకున్నానండి. తాంబూలంలో నేను తమలపాకులు, అరటిపళ్ళు, అలాగే ఒక పసుపు కుంకుమ ప్యాకెట్, ఒక ఒక్కపొడి ప్యాకెట్, శనగలు యాక్చువల్గా ఇంకా నానలేదు మీకు చూపించడానికి అని చెప్పి ఆ రోజు ముందు రోజు ఒకటైతే తీసుకున్నాను. అలా ఒక 1 రూపీ కాయిన్ ఇవన్నీ సెట్గా పెట్టేసి ఒక కవర్లో అయితే సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇట్లాగా మనము తాంబూలము ఆ రోజు వ్రతం అయిపోగానే ఇవన్నీ ప్యాకింగ్కి సంబంధించినవన్నీ ఒక పక్కకు పెట్టేసుకుంటే తీసి ఈజీగా ఇలా ప్యాకింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా నా పనులన్నింటిని అయితే ముందు రోజే నేను ఇట్లాగా అన్నింటినీ రెడీ చేసి ఆ రోజు వీలున్నంత వరకు రెడీ చేసి సిద్ధంగా అయితే పెట్టుకున్నానండి. దీనివల్ల నేను పూజను అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. మీరు కూడా ఈ టిప్ని పాటించి మీ పూజని చాలా హ్యాపీగా చేసుకుంటారని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.